అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనమందరం కూడా 1వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేష రాశి నుంచి మీన రాశి వరకు గ్రహ స్థితిని బట్టి వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే మనం ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటంటే, పెద్దవాళ్ళ తిథులు ఏ నెలలో వాళ్ళు పోయారో ఆ నెల సంవత్సరానికి వచ్చిన నెలలో ఆ తిథి రోజు ఖచ్చితంగా వాళ్ళకి పిండ ప్రదానం చేయటం, వాళ్ళకి తర్పణాలు వదలటం, ఒక పంతుడిని వెళ్ళి మన తండ్రి పేరు మన వంశం పేరు గోత్రనామాలు చెబితే వాళ్ళు దగ్గరుండి చేయిస్తారనమాట. ఆ పని కనీసం ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. అది చేయడం వల్ల ఇంట్లో భార్య పిల్లలు కుటుంబము తల్లి తండ్రులు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ కూడా పితృదేవతల యొక్క అనుగ్రహంతో చాలా బాగుంటుందని ముందు తెలుసుకోవాలి. కాబట్టి అందరూ కూడా కాస్త ఓపికగా వినాలి. ఈ 1 సెప్టెంబర్ నుంచి 7 సెప్టెంబర్ అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే తిథి చెప్పాను, చతుర్దశి తిథి నుంచి చవితి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయి. కాబట్టి ఈ తిథులు చూసుకోవాలి. తర్వాత నక్షత్రం అంటే మన జన్మదినం అనేది చాలామంది ఏదో మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మనం జన్మదినం చేసుకుంటూ ఉంటాం. అది ఏమాత్రం కూడా అంగీకారం కానే కాదు. కానీ పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మన డేట్ ఆఫ్ బర్త్ రోజే మనం ఆ రోజు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం, కొత్త బట్టలు కొనుక్కుంటాం, పుట్టినరోజు చేసుకుంటే తప్పులేదు. కానీ మీరు పుట్టిన నక్షత్రం ఏమిటి, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారో తెలుసుకుంటే ఆ క్యాలెండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మీ బర్త్డే తెలుగు మాసంలో ఏ రోజు వస్తుందో మేము చెప్పడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి గుడిలో దేవుడికి ఆరాధన చేస్తూ దేవుడి పేరు మీద అర్చన చేస్తూ మీ యొక్క జన్మదినం యొక్క వేడుకని గుళ్ళో చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టండి. మీకు 100 ఏళ్ల ఆయుష్, అనుకున్న పని అనుకున్నట్టు జరగడం, ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి. అందుకే నక్షత్రాలు కూడా చెప్తున్నా. ఇకపోతే ఈ వారం కానీ గ్రహాల స్థితి చూస్తే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, మళ్ళీ 5వ తారీఖు నాడు సింహరాశిలో, సూర్యుడు సింహరాశిలో, కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క రాశి యొక్క స్థితిని బట్టి మనకు వారఫలం అనేది ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, మన యొక్క జాతకాలు తెలుసుకోవాలి అంటే మీ పేరు, డేటు, టైము, ప్లేసు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయించడం జరుగుతుంది. మీ జాతకాన్ని రికార్డ్ చేసిన దాన్ని 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. అలాగా మీకు సందేహాలు ఏదున్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, జీవితానికి సంబంధించిన ఏ సమస్యకైనా మన జాతకంలో పరిష్కారాలు ఉంటాయి. ఆ పరిష్కారాలు చెప్తాను. ఎంతో మంది, వేల మంది నా యొక్క సర్వీస్లో ఈరోజు సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఒక్కరు జాతకం చెప్పించుకున్న వాళ్ళు 100 మందిని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మీ జాతకం తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మీ ముఖం కనిపించే ఒక ఫోటో, మీ చేతి రేఖలు ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. అలాగే మీరందరూ కూడా సింపుల్గా నేను ఇచ్చేటువంటి రెమెడీని చేస్తారని ఆశిస్తూ thesimple.astrologer.com అని చెప్పినటువంటి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. మీనరాశి వాళ్ళకి 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి 7వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళ యొక్క అధిపతి చూసుకుంటే గురువు యొక్క స్థితి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. 1 ఇయర్ వరకు ఇందులోనే ఆయన ఉంటారు. కాబట్టి తృతీయ స్థానం అవ్వడమే కాదు, శత్రుక్షేత్రం కూడా అయిందనమాట వృషభ రాశి. కాబట్టి మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ పని చేసినా కూడా కొంచెం లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. తొందరపాటు పనికిరాదు. నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. ఏ సంతోషమైనా ఏ సక్సెస్ అయినా తాత్కాలికమే, దాని వెనకాల మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయనేది మాత్రం ఖచ్చితంగా గ్రహించాలి. మీ జాతకాలు చూపించుకున్న తర్వాతనే మీరు ముందడుగు వేస్తే మంచిది. ఈ వారంలో మీకు వచ్చేసి ధన స్థానం చాలా మెరుగైంది. కుటుంబ స్థానం చాలా సంతోషంగా ఉంది. పిల్లల చదువుల్లో మంచి డెవలప్మెంటు, అనేక రూపాల్లో మీకు ఆదాయం ఏదైతే రావాలో అవన్నీ ఈ వారం వచ్చేస్తాయి అన్నమాట. మరి కుటుంబంలో చూసుకుంటే
ఆరోగ్యపరమైన బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఏమాత్రం లభించదు. అలాగే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి మీరు. అలాగే మీరు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పాలి. ఈ వారం మీరు తల్లి యొక్క ఆరోగ్యం బాగా ఉండడం చూసి సంతోషిస్తారు. పిల్లలు వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలి, వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లో సీట్ రావాలి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం బాగా అద్భుతంగా ఉంటుంది. సుఖవంతమైన ప్రయాణాలు కూడా చేస్తారని చెప్పొచ్చు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి శత్రువులు ఉండరు, శత్రువులు మిత్రులైపోతారు. అప్పులన్నీ తీరిపోయే మార్గాలు మీనరాశి వాళ్ళకి చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సంతోషం, ఆనందం, ప్రేమ అన్నీ కలిగి ఉంటారు. ప్రేమికులు తమ యొక్క మనసు విప్పి తమ యొక్క ప్రేమని వ్యక్తం చేయడానికి ఎంతో అనుకూలమైన సమయంగా ఈ వారం చెప్పవచ్చు. మీకు పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి అనుకూలంగా ఉంది. అదృష్టంగాని చూసుకుంటే బాగా అదృష్టవంతులు అని చెప్పాలి. తండ్రి సహకారము, పెద్దల సహకారం బాగుంటుంది. ఈ వారంలో మీరు అదృష్టవంతులు అవుతారు. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి, శ్రమించాలి అండి. ఎంత పెద్ద కంపెనీలో ఎన్ని రోజులుగా మీరు పనిచేస్తున్నా కూడా ఇప్పుడు కొన్ని పొరపాట్లు ఒకటి తర్వాత ఒకటి కానీ దొర్లితే అది బాగా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగంలో ఇప్పుడు చేరడానికి అనుకూలంగా లేదు. అలాగే ఇంటర్వ్యూ లాంటి దాంట్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి విపరీతమైన నష్టాలు కలిగే అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉంది. అలాగే నష్టం నివారణ కోసం మీరు పార్ట్నర్షిప్లో వ్యాపారస్తులతో కాంటాక్ట్ చేయడం చాలా మంచిది. మరి మీనరాశి వాళ్ళకి ఖర్చులు కూడా బాగా తక్కువగా ఉంటుందని కనిపిస్తుంది. అయితే మీనరాశి అంటేనే మనకు గురువు అధిపతి. గురువు అంటే దత్తాత్రేయ స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, మీరు అనుకున్న షిరిడి సాయిబాబా కావచ్చు, కృష్ణం వందే జగద్గురుం కావచ్చు, ఏ ఆంజనేయ స్వామి గుడి అయినా సరే మీరు గురువారం నాడు ఖచ్చితంగా వెళ్ళి బాగా ఉడికించి వేయించిన శనగలు ప్రసాదంగా పెట్టి అక్కడ అందరికీ ఆ ప్రసాదాన్ని పంచిన తర్వాత కనకపుష్యరాగం అనే రాయిని మీ చూపుడు వేలికి గురువారం నాడు 2 చెంచా పాలలో నీళ్ళలో కడిగి మీ యొక్క గురువు దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి దాన్ని మీ పేరు మీద అర్చన అయిన తర్వాత చూపుడు వేలికి పెట్టుకొని నేను చెప్పిన మంత్రాన్ని రోజు చదవాల్సి ఉంటుంది 16 సార్లు. ఈ కనకపుష్యరాగం అనేది 3 క్యారెట్ల బరువు పైన ఉంటుంది. సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ కలిపి 16,000 జపాలతో మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి కావలసిన వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి. దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిని మంత్రాన్ని రోజు 16 చదవండి. మీకు అంతా మేలు కలుగుతుంది. మీ గోపాలయ్యంగా.